తెలంగాణ ఎడ్సెట్ 2025 హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో హాల్ టికెట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తా. ఎట్ ద సేమ్ టైం మనం ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకెళ్ళొచ్చు, ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేది మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చెప్తా. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మీరు ఎడ్సెట్ అఫీషియల్ సైట్లోకి రండి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇట్లా రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అవి రెండు ఫిల్ చేయండి. తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇట్లా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఫస్టే చెక్ చేసుకోండి హాల్ టికెట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా. మీ పేరు, మీ సర్నేము, మీ పేరెంట్స్ డీటెయిల్స్, పేరెంట్స్ నేమ్స్, ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా ఎట్లా కరెక్షన్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తా. అండ్ అట్లాగే మన ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది కూడా చెప్తా. ఫస్ట్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే టెస్ట్ సెంటర్ చూసుకోండి. ఎగ్జామ్ డేట్, టెస్ట్ సెంటర్. సో మీకు మార్నింగ్ షిఫ్ట్లో పడిందా ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉందా ఎగ్జామ్ అనేది చూసుకోండి. అండ్ అట్లాగే టెస్ట్ సెంటర్ ఏంటి అనేది చూసుకోండి. ఆ తర్వాత మీకు హాల్ టికెట్లో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాము. క్యాండిడేట్ షుడ్ బి ప్రజెంట్ ఎట్ ద టెస్ట్ సెంటర్ బిఫోర్ 8 AM. మార్నింగ్ షిఫ్ట్ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ 9:30కి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో 9:30కి మార్నింగ్ షిఫ్ట్ ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళు 8 o'clockకే టెస్ట్ సెంటర్ దగ్గర, ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి. ఎవరికైతే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉందో, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉందో వాళ్ళు 12 o'clockకి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి. అండ్ ఇంకొకటి 1 minute రూల్ అనేది ఉందన్నమాట. అంటే ఒక్క నిమిషం మీరు లేట్ వెళ్ళినా కూడా లోపలికైతే అలో చేయరు, గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు. ఇది రూల్ నెంబర్ 1. ఓకేనా. సో కరెక్ట్ టైంకి వెళ్ళాలి. అండ్ ఇంకొకటి హాల్ టికెట్ పైన అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, ముఖ్యంగా నేము, కేటగిరీ కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకోండి. ఇప్పుడు కేటగిరీ కనుక తప్పుపడినట్లయితే, అంటే ఒక కేటగిరీ బదులు ఇంకో కేటగిరీ ఉంటే రేపు రిజర్వేషన్ అప్పుడు, అంటే సీట్ అలాట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, మీరే నష్టపోతారు. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిసిప్లిన్ అది ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు ఏం చేయాలి అంటే ఎడ్సెట్ అఫీషియల్ సైట్లో మనకు హెల్ప్ డెస్క్ ఉంటుంది. ఆ హెల్ప్ డెస్క్కి మెయిల్ కానీ కాల్ కానీ చేయండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో మీరు ఏవైతే మిస్టేక్స్ పడ్డాయో డీటెయిల్స్, సో వాటిని ఎడిట్ చేసుకునే ఆప్షన్ మళ్ళీ ఒకసారి మనకు వస్తుంది. వాళ్ళు ఏదో ఒకటి చేస్తారన్నమాట. ఓకేనా. నెక్స్ట్, హాల్ టికెట్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద టెస్ట్ సెంటర్. సో టెస్ట్ సెంటర్ దగ్గర మనకు చెకింగ్ చేస్తారన్నమాట. మన హాల్ టికెట్లో ఉన్న డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. ఎట్లా చెక్ చేస్తారంటే మనం ఏదో ఒక ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి, గవర్నమెంట్ అథెంటికేటెడ్ ఐడి ప్రూఫ్. అది ఏదైనా కానీ, పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి. సో ఆ ఐడి ప్రూఫ్లో మన హాల్ టికెట్లో సేమ్ డీటెయిల్స్ ఉండేట్టుగా చూసుకోవాలి. అందులో ఒక డీటెయిల్స్, ఇందులో ఒక డీటెయిల్స్గా ఉండేట్టుగా అట్లాంటివి తీసుకెళ్ళకండి. ఓకేనా. సో అట్లా ఉన్నా కూడా బయటే ఆపేస్తారు, ఎగ్జామ్ హాల్ బయటే ఆపేస్తారు. నెక్స్ట్, మళ్ళీ మనం క్యాలిక్యులేటర్స్ ఇట్లాంటివి లోపలికి తీసుకెళ్ళకూడదు. ఈవెన్ వాచెస్, మొబైల్స్, క్యాలిక్యులేటర్స్, ఓకేనా. అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లోపల మనకు వాళ్ళే రఫ్ షీట్స్ ఇస్తారు. మనం ఏదైనా సాల్వ్ చేయాలనుకున్న, ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నా కూడా లోపల ఎగ్జామ్ హాల్లోనే వాళ్ళు రఫ్ షీట్స్ ఇస్తారు, వైట్ పేపర్స్ ఇస్తారు. వాటిలో మనం రఫ్ వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే పెన్, బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ మనమే తీసుకెళ్ళొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. నో ప్రాబ్లం, పెన్ అయితే తీసుకెళ్ళొచ్చు. ఓకేనా. ఇవన్నమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంతే కాదు, మనకు ఒకవేళ వాటర్ బాటిల్ కానీ లోపలికి తీసుకెళ్ళాలనుకుంటే, మన ఎగ్జామ్ హాల్లోకి వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలంటే స్టీల్ బాటిల్స్ తీసుకెళ్ళకండి. ట్రాన్స్పరెంట్ బాటిల్స్ ఉంటాయి కదా, సో కేవలం ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్స్ మాత్రమే ఎగ్జామ్ హాల్లోకి అలో చేస్తారు. ఇది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ మనకు తెలిసిన విషయమే ఇది. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు కిందికి వచ్చేస్తే టెస్ట్ సెంటర్ రూట్ మ్యాప్ కూడా వీళ్ళు ఇక్కడే హాల్ టికెట్లో ఇచ్చారు. సో మీకు ఎగ్జామ్ హాల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర పడుతుంది. అసలు ఆ టెస్ట్ సెంటర్ ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు. సో ఈ మ్యాప్ ఏదైతే ఉందో మీరు ఈ మ్యాప్ చూసి తెలుసుకోవచ్చు. MGBS బస్ స్టాప్ నుండి మీ టెస్ట్ సెంటర్ ఎక్కడ ఉంది అనేది వాళ్ళు చూపిస్తున్నారు. MGBS అనేది మనకు హైదరాబాద్లో ఉన్న చాలా పెద్ద బస్ స్టాప్. సో ఈ బస్ స్టాప్ నుండి మన టెస్ట్ సెంటర్ ఎంత దూరం ఉంది అనేది వీళ్ళైతే ఇక్కడ ఒక ఇమేజ్, గూగుల్ ఇమేజ్, మ్యాప్స్ ఇమేజ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. సో దీన్ని బట్టి మన డిస్టెన్స్ ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఎంతసేపట్లో మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళొచ్చు అనేది కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు వీలైతే ఒకరోజు ఎగ్జామ్కి ఒకరోజు ముందే మన టెస్ట్ సెంటర్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఇదేనా కాదా మన టెస్ట్ సెంటర్ కన్ఫర్మ్ చేసుకోవడం ఇంకా మంచిది. ఎందుకంటే ఎగ్జామ్ రోజు మనం కన్ఫ్యూజ్ అయ్యి ఒక టెస్ట్ సెంటర్ బదులు ఇంకో దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు చెప్పిన రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. వాటర్ బాటిల్ కావాలి అనుకుంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం చాలా బెటర్. అండ్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసము టీజీ ఎడ్సెట్ కావచ్చు, TS CP గేట్ కావచ్చు, దేని గురించి అయినా అఫీషియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.